హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ యుగధర్మం బేతాళ కథ. ద్వాపర యుగం ముగిసి కలి అడుగుపెట్టిన దినాలలో ఒక కుగ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. బ్రాహ్మణ దంపతులకు రామశాస్త్రి అనే ఒక్కడే కొడుకు. రామశాస్త్రి తండ్రి పౌరోహిత్యం చేసి పొట్టపోసుకున్నాడు. తండ్రికి వార్ధక్యం వచ్చాక ఆ పని రామశాస్త్రి పైన పడింది. ఒకనాడు రామశాస్త్రి ఒక ఇంటికి పెళ్లి చేయించడానికి దూరగ్రామం వెళ్ళాడు. పెళ్లి పూర్తి అయింది. రామశాస్త్రి సుష్టుగా భోజనం చేసి పెళ్లివారు ఇచ్చిన సంభావన, కానుకలు, దానాలు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. వైశాఖ మాసపు ఎండ మహా తీవ్రంగా ఉన్నది. విందు భోజనంలో నెయ్యి జాస్తిగా తాగిన కారణం చేత రామశాస్త్రికి నోరు ఆర్చుకుపోసాగింది. ఎంత దూరం వెళ్ళినా ఒక బావి గాని చెరువు గాని శాస్త్రికి కనిపించనే లేదు. అయితే దారిలో ఒక చెరుకు తోట కనిపించింది. తోటకు సంబంధించిన వారు ఎవరైనా కనిపిస్తే వారిని అడిగి ఒక చెరుకు దంటు పుచ్చుకొని దానితో తన దప్పిక తీర్చుకుందాం అనుకున్నాడు రామశాస్త్రి. కానీ అక్కడ ఎవరూ కనిపించనే లేదు. ముందు ప్రాణాన్ని నిలుపుకోవడం అన్ని ధర్మాలలోకి గొప్పది గనుక రామశాస్త్రి ఒక చెరుకు గడ విరిచి దాన్ని తీసి దాని రసంతో దప్పిక తీర్చుకుని పోయే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా ప్రాణం నిలిచాక అతనికి అనుమానం వచ్చింది. తాను చేసినది దొంగతనం కాదా? చెరుకు తోట ఎవరిదో తెలియదు. ఒక చెరుకు గడ విరిచి తిని తాను తోటగల వారికి కొంత నష్టం కలిగించాడు. కనీసం చెరుకు గడ విలువ తాను ఇచ్చుకోవడం తన విధి. ఇలా అనుకుని రామశాస్త్రి ఒక రాగి మాడ చెరుకు మోడు మీద ఉంచి తిరిగి తన దారి పట్టాడు. ఇదంతా అదృశ్యంగా ఉండి గమనించిన కలిపురుషుడు ఒక అస్పృశ్యుడి రూపం ధరించి రామశాస్త్రి వెనకనే నడిచి రాసాగాడు. ఇది గమనించని రామశాస్త్రి ఇంటికి చేరుకుని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెమ్మని తల్లిని కేక వేశాడు. తల్లి చెంబుతో నీళ్లు తెచ్చి తన కొడుకు వెనకనే నిలబడి ఉన్న కలిపురుషుని చూసి వాడెవడ్రా అని రామశాస్త్రిని అడిగింది. రామశాస్త్రి వెనక్కి తిరిగి కలిపురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. వాడు తన వెనక ఎందుకు వచ్చాడో అతనికి అర్థం కాలేదు. రామశాస్త్రి తల్లి అడిగిన ప్రశ్నకు కలిపురుషుడే జవాబు చెబుతూ, నేను కళ్ళు తీసే కాలిగాడిని అమ్మగారు. ఈ అయ్యగారి దారిలో నా దగ్గర కళ్ళు తీసుకుని తాగి డబ్బుల కోసం ఇంటికి రమ్మన్నాడు. అందుకని వెంట వచ్చాను అన్నాడు. అయ్యో దైవమా అని రామశాస్త్రి తల్లి మూర్ఛపోయింది. ఇంతలో రామశాస్త్రి తండ్రి బయటకు వచ్చి ఏమిటది, ఏమైంది అన్నాడు. ఆయన తన భార్యలను లేవనెత్తుతూ ఏం జరిగిందిరా అని కొడుకును అడిగాడు. రామశాస్త్రి నోరు మెదిపే లోపలే కలిపురుషుడు ఆయన్నేం అడుగుతారు, నన్ను అడగండి చెబుతా అంటూ ముందు చెప్పిన మాటే చెప్పాడు. రామశాస్త్రి తండ్రి మండిపడి నా కొడుకేమిటి, కళ్ళు తాగడం ఏమిటి, నువ్వే తాగి వచ్చి ఏదో పేలుతున్నావు అన్నాడు. కలిపురుషుడు తొణక్కుండా అబద్ధమాడటానికి నాకేం పని, నా మాట నమ్మకం లేకపోతే నీ కొడుకు చేత ఇంత ఉప్పు తినిపించు, తాగిన కళ్ళంతా కక్కేస్తాడు, నిజం దానంతట అదే బయటపడుతుంది అన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి రామశాస్త్రి చేత తినిపించాడు. ఉప్పు మూలాన రామశాస్త్రికి వాంతి అయింది. ఈ లోపల రామశాస్త్రి తాగిన చెరుకు పానకం పొట్టలో పులిసిపోయి కళ్ళు వాసన కొట్టింది. తన కొడుకు నిజంగానే కళ్ళు తాగాడన్న నమ్మకం రామశాస్త్రి తల్లిదండ్రులకు ఏర్పడిపోయింది. రామశాస్త్రితో తండ్రి నీ వంటి గుణవంతుడు లేడని నేను చాలా గర్వపడుతూ వచ్చాను. మన కులానికి వంశానికి అప్రతిష్ట కలిగేలా చేశావు. ఇక నుంచి నీకు మాకు సంబంధమే లేదు. మాకు కొడుకు లేడు, నీకు తల్లిదండ్రులు లేరు. నువ్వు ఆ అస్పృశ్యుడితోనే వెళ్ళిపో అంటూ భార్యతో సహా ఇంట్లోకి పోయి తలుపులు మూసేశాడు. రామశాస్త్రికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏ పాపము చేయని తన పైన ఈ నింద ఎలా వచ్చింది? తాను ఎన్నడూ ముఖమైనా చూడని అస్పృశ్యుడు తనపై ఈ అభాండం ఎందుకు వేశాడు? తనకేమీ అంతుపట్టలేదు. అతను వెళ్ళిపోతున్న కలిపురుషుడు వెంటపడి అయ్యా నువ్వెవరు? నేను కళ్ళు తాగానని నా తల్లిదండ్రులతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఎలాంటి పాపము చెయ్యని నాకు కులభ్రష్టత్వ శిక్ష ఎందుకు విధించావు అని అడిగాడు. కలిపురుషుడు రామశాస్త్రి కేసి తేరిపార చూసి నువ్వు మహా పాపం చేశావు, అందుకే నీకు శిక్ష విధించాను. నీ మనసు పరీక్షించి తెలుసుకో, నువ్వు చేసిన పాపం తెలుస్తుంది అని అంతర్ధానమయ్యాడు. బేతాళుడి కథ చెప్పి రాజా రామశాస్త్రి చేసిన పాపం ఏమిటి, తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు కాపలా లేని తోటలో తన ప్రాణం నిలుపుకునేందుకు ఒక చెరుకు గడ తీసుకోవడం తప్పనుకోవడమే రామశాస్త్రి చేసిన పాపం.
అతనిలో కలిధర్మం అప్పటికే తల ఎత్తింది. అందుచేతనే తాను తిన్న చెరుకు గడకు ధర కట్టి రాగి మాడను ఇచ్చాడు. ఇలాంటి ధర్మము, ఆస్తి హక్కులు ద్వాపరంలో లేవు. రామశాస్త్రిలో ముందే కలి ప్రవేశించి ఉండడం చేత కలిపురుషుడు అతన్ని శిక్షించగలిగాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.